మీరెప్పుడైనా 3 అడుగుల బంగారపు శివలింగం చూసారా? లేదు కదా! సో ఇది ఎక్కడ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే కలిసి తెలుసుకుందాం రండి. లెట్స్ గో టు వీడియో. ఈ ప్లేస్ ఎక్కడో కాదు, నాగిరెడ్డిపల్లిలో ఉన్న రమణేశ్వరం అనమాట. జస్ట్ 50 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. సో లోపలికి వెళ్ళాలంటే మనకి పర్ హెడ్ 100 రూపీస్ టికెట్. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో గోశాల అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా ఆవులు ఉంటాయి. సో వీటిని చూసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో చెప్పుల స్టాండ్స్ ఉంటాయి. సో మన చెప్పులు అక్కడ పెట్టేసి ఇక్కడ ట్యాప్స్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని లోపల వెళ్ళాలి. సో లోపల రాగానే మనకి రైట్ సైడ్లో ఒక కౌంటర్ ఉంటుంది. సో కౌంటర్లో వెళ్ళి అడిగితే మనకి ఈ లిస్ట్ అనేది ఇస్తారనమాట. సో ఈ లిస్ట్ ఏంటంటే ఎక్కడెక్కడ ఏ దేవుని స్టాచ్యూస్ ఉన్నాయి అండ్ వాటి గురించి మనకి ఏం తెలుసుకోవాలి అనేవి అన్నీ ఆ లిస్ట్లో ఉంటాయి. సో అది చూసుకొని మనం చదువుకుంటూ ఎక్కడే ఏమున్నాయో సో మనం వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే టోటల్ 2000+ విగ్రహాలు ఉన్నాయి. సో అందులో 43 సాయిబాబావి అండ్ మిగతావి అన్నీ శివలింగాలు అండ్ అక్కడక్కడ కొన్ని వేరే దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ బంగారపు శివలింగానికి దారి అంటే ఇట అనమాట. సో వాళ్ళు ఇక్కడ బోర్డ్స్ మీద కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో చూసుకొని వెళ్ళండి. అండ్ స్ట్రైట్గా వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ అంతా శివలింగాలే ఉంటాయి అండ్ వాటి పేర్లు కూడా వాటి కింద మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయి, ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయి అనేవి వాళ్ళు ఇలా బయట బోర్డ్స్ మీద మెన్షన్ చేసి ఉంటారు అనమాట. సో తెలియని వాళ్ళు అయితే తెలుసుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి టెంపుల్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఆ టెంపుల్. ఇక్కడ మీరు పైన చూడండి, సువర్ణ లింగేశ్వర దర్బార్ అని మెన్షన్ చేసింది. సో ఇక్కడే అనమాట. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి. వావ్, అసలు దూరం నుంచి చాలా చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ శివలింగం అయితే 800 kgs ఉంటుందంట. ఇది ఒక 3 అడుగులు ఉంటుంది బంగారపు శివలింగం. సో స్వయంగా మన చేతులతో వెళ్ళి మనం తాకి లోపల అభిషేకం అయితే చేసుకోవచ్చు. దానికి ఒక ఎంట్రీ టికెట్ 500 రూపీస్ ఏమి ఉంటుంది. అండ్ ఇదైతే చాలా చాలా బాగుందన్నమాట అసలు చూడడానికి. ఫస్ట్ టైం ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రమే బంగారపు శివలింగం ఉందన్నమాట. సో చూడండి అసలు ఎంత బాగుందో. సో నెక్స్ట్ వచ్చేసి శివుని టెంపుల్ ముందే మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. సో చూపిస్తారండి, ఇక్కడ చాలా చాలా అమ్మవారి విగ్రహాలు అండ్ వేరే దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. సో చూసేయండి మీరే. చూస్తున్నారు కదా, చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి. సో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి. అన్ని అమ్మవారివి ఇంకా వేరే దేవతలవి కూడా. అండ్ ప్రతి ఒక్క విగ్రహాల కింద వాళ్ళు పేర్లు అనేది మెన్షన్ చేశారు. సో మనం తెలుసుకోవడానికి. సో తెలియని వాళ్ళకైతే కింద బోర్డ్స్ చూసి తెలుసుకుంటారని. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే అసలైన అమ్మవారి విగ్రహం అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే ఏదో మహారాష్ట్రను లేదా గుజరాత్ వెళ్ళిన ఫీల్ వస్తుందన్నమాట. సో ఎందుకంటే ఆ చుట్టూ ఆ ఆర్కిటెక్చర్ అండ్ ఆ లైటింగ్స్ ఆ డిజైన్స్ అన్నీ అలా ఉంటాయి. అండ్ అమ్మవారి విగ్రహం అయితే మొత్తం పాలరాయితో చేసిన విగ్రహం అనమాట. అండ్ ఇక్కడ నుంచి అమ్మవారి ముందు అయితే ఒక నంది ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి సాయిబాబా విగ్రహం అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివుని విగ్రహం ఉంటుంది. సో చూడండి ఎంత బాగుంటుందో మీరైతే అసలు పక్కా ఒకసారైనా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇక్కడ వచ్చి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అమ్మవారి గుడి నుంచి బయటికి రాగానే మనం మళ్ళీ స్టార్టింగ్లో ఎక్కడికైతే వచ్చామో అక్కడికి వస్తామన్నమాట. సో అక్కడ నుంచి మీరు రైట్ సైడ్ ఇక్కడ వెహికల్స్ ఉంటాయి. సో ఈ వెహికల్స్లో మీరు వెళ్ళాలంటే పర్ హెడ్ 40 రూపీస్ పే చేయాలి. సో 40 రూపీస్ పే చేసే వాళ్ళు ఈ ప్లేస్ అంతా వాళ్ళే తీసుకెళ్ళి చూపించుకొని వస్తారన్నమాట. సో అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు అయితే ప్రసాదాలు పంచుతున్నారన్నమాట. సో మేము ప్రసాదం తీసుకొని తినేసి ఒక 5 minutes అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్ళామన్నమాట విగ్రహాలు చూడడానికి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద శివలింగాన్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. సో ఈ శివలింగం అనేది చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. సో ఇక్కడున్న ఈ పెద్ద శివలింగాన్ని మనం వెళ్ళి హత్తుకొని ఏమైనా కోరుకుంటే అవి పక్కాగా నెరవేరుతాయంట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు.
సో ఒక్కసారి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జలలింగాలు అన్నమాట. సో 309 జలలింగాలు ఉంటాయన్నమాట. సో ఇవి ఎప్పుడు వాటర్లోనే ఉంటాయి, వీటికి ఎప్పుడు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అండ్ లోపల సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయి, అండ్ అలాగే శివుని విగ్రహాలు కూడా ఉన్నాయి. దీన్ని వచ్చేసి శ్రీచక్ర మహాలయం అంటారు. సో ఇదైతే ఇక్కడున్న చాలా చాలా పెద్ద శ్రీచక్రం అనమాట. అండ్ ఇక్కడ ఈ శ్రీచక్రాలతో పాటు అలాగే దేవుని విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ ఈ ప్లేస్ ఎవరికైనా తెలియకపోతే పక్కా అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో చాలా చాలా మంచి ప్లేస్ అనమాట. సో థ్యాంక్ యూ.